Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss February 11th 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, ఒక అంతర్జాతీయ సదస్సు బయోఫాక్ 2026 బయోఫాక్ 2026 సమ్మిట్. ఈ సమ్మిట్ ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించిన సమ్మిట్, ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించిన ఒక సదస్సు. ఈ సదస్సు జర్మనీలో ప్రారంభమైంది. సో మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఇటువంటి కాన్ఫరెన్స్లు, ఇటువంటి సదస్సులు న్యూస్లో ఉన్నప్పుడు డీటెయిల్డ్గా 1 by 1 ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పటి వరకు జరగబోతా ఉంది, ఏ కంట్రీలో జరగబోతా ఉంది, ఇండియా ఇందులో పాల్గొంటా ఉందా, అలాంటి బేసిక్ డీటెయిల్స్, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, అలాంటి బేసిక్ డీటెయిల్స్. ఫస్ట్ ఈ బయోఫాక్ 2026 సదస్సు విషయానికి వస్తే, ఇది సేంద్రియ ఉత్పత్తుల వాణిజ్య ప్రదర్శన. ఆర్గానిక్ ప్రోడక్ట్స్, మనం అగ్రికల్చర్లో జనరల్గా 2 types ఆఫ్ అగ్రికల్చర్స్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. కెమికల్ ఫర్టిలైజర్స్, ఈ యొక్క రసాయన ఎరువులను ఉపయోగించి అదొక వ్యవసాయ పద్ధతి చేస్తూ ఉంటారు. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మనకి ఈ యొక్క రసాయన ఎరువులు వాడుకోకుండా న్యాచురల్గా సహజసిద్ధంగా లభించే కౌడంగ్, ఆవు పేడ, అటువంటి వాటిని ఉపయోగించి వ్యవసాయం చేస్తే అది సాయిల్కి, నేల ఆరోగ్యానికి, సాయిల్ హెల్త్కి చాలా హెల్ప్ అవుతుంది, చాలా చాలా ముఖ్యమైనది అనమాట. సో దాన్నే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మారుతా ఉన్న ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా ఎక్కువగా వ్యాధులు అటువంటివి రాకుండా ఉండాలి అంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాం. ఆర్గానిక్ పద్ధతిలో పండించిన కూరగాయలు, వెజిటబుల్స్ని మనం తింటూ ఉన్నాం. సో మరి అలాంటప్పుడు ఈ ఆర్గానిక్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ని మనము దేశవ్యాప్తంగానే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్గా కూడా వీటికి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలి. సో ఇది ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ప్రముఖ సేంద్రియ ఉత్పత్తుల వాణిజ్య ప్రదర్శన చెప్పవచ్చు. వరల్డ్స్ లీడింగ్ ట్రేడ్ ఫెయిర్ ఫర్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్, అంటే ఇక్కడ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని ట్రేడ్ చేస్తారు, వాణిజ్య ప్రదర్శన. సో ఇక్కడ మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది, ఎప్పుడు ప్రారంభమైంది అంటే February 10th, అంటే నిన్న ప్రారంభమైంది. February 10th నుంచి February 13th వరకు జరగబోతా ఉంది. జర్మనీలోని నురెంబర్గ్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఇది జరుగుతూ ఉంది. ఇది యాన్యువల్ సమ్మిట్ అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా జర్మనీలోనే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ జరుగుతుందంటే జర్మనీ, రైట్? సో ఇప్పుడు ఇండియాని ఇక్కడ సంవత్సరపు దేశంగా ప్రకటించారు, ఇండియాని కంట్రీ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించారు. అంటే ఈ సంవత్సరానికి ఆర్గానిక్ ఫార్మింగ్లో భారతదేశాన్ని కంట్రీ ఆఫ్ ద ఇయర్, సంవత్సరపు దేశంగా ప్రకటించారు. సో ఇక్కడ మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఆర్గానిక్ ఫార్మింగ్ విషయానికి వస్తే, ఇండియాలో భారతదేశపు మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్గా సిక్కిం అంటే ఏంటి, సిక్కిము 100% ఆర్గానిక్ స్టేట్గా అవతరించింది 2016లోనే. అంటే ఏంటి, అక్కడ పండించేవంతా కూడా ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తారు. సో ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్, భారతదేశపు మొట్టమొదటి 100% ఆర్గానిక్ స్టేట్ ఏదంటే సిక్కిం. సో ఇక న్యాచురల్ ఫార్మింగ్ అని ఉంటుందండి, అది వేరు, అది కూడా ఒక రకంగా సహజ వ్యవసాయమే. న్యాచురల్ ఫార్మింగ్ అంటే సహజ సిద్ధమైన వ్యవసాయము. భారతదేశంలో ముఖ్యంగా సుభాష్ పాలేకర్ గారు ఈ న్యాచురల్ ఫార్మింగ్కి ఆయన చాలా ఫేమస్, చాలా ప్రసిద్ధి ఆయన. సో ఇది అండి, సో బయోఫాక్ 2026. ఇక మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎటువంటి లింకప్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ దేనికి దారి తీస్తుంది? సస్టైనబుల్ డెవలప్మెంట్ కదా, సుస్థిర అభివృద్ధి, అంతే కదా. సుస్థిర అభివృద్ధి మనం సాధించాలంటే ఇటువంటివి చాలా ముఖ్యము. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉంటాయని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇక ఇట్లా అడుగుతున్నాడండి FBOలో, నిన్న జరిగిన FBO మెయిన్స్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎగ్జామ్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదాన్ని, ఈ యొక్క సుస్థిర అభివృద్ధి అనే దాన్ని ఎవరు తొలిసారిగా నిర్వచించారు అంటే ఆన్సర్ వచ్చేసి బ్రంట్లాండ్ కమిషన్. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నామండి. 1987లో బ్రంట్లాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ బ్రంట్లాండ్ రిపోర్టులో అది వచ్చింది, ఆ రిపోర్ట్ మెన్షన్ చేసింది సస్టైనబుల్ డెవలప్మెంట్ని. అట్లా నెక్స్ట్ వన్ అగైన్ నిన్న టాపిక్కి కంటిన్యూషన్ అండి. మనం నిన్న ఇండియా సీషెల్స్ కంట్రీకి సంబంధించి రిలేషన్స్ తెలుసుకున్నాం. సీషెల్స్ కంట్రీ ప్రెసిడెంట్ డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినే ఇండియా పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య 7 MOUs, 7 అగ్రిమెంట్స్ కుదిరాయని చెప్పేసి తెలుసుకున్నాం. అలానే ఈ పర్యటనలో భాగంగా ఒక జాయింట్ విజన్ని, ఒక సంయుక్త ప్రకటనని
ఒక డిక్లరేషన్ని లాంచ్ చేశారు ఇండియా సీషెల్స్. దానికి ఒక పేరుంది సెసెల్. అందుకు మనం దాని గురించి తెలుసుకోవాలి. ఏంటిది లాంచ్ చేశారంటే సెసెల్. సెసెల్ అంటే ఫస్ట్ తెలుగులో చెప్పాలి అంటే మెరుగైన సంబంధాల ద్వారా సుస్థిరత్వం, ఆర్థిక వృద్ధి మరియు భద్రత కోసం ఇండియా సీషెల్స్ సంయుక్త ప్రకటన. జాయింట్ విజన్ ఫర్ సస్టైనబిలిటీ. ఎస్ అంటే సస్టైనబిలిటీ, ఈ అంటే ఎకనామిక్ గ్రోత్, మళ్ళీ ఎస్ అంటే సెక్యూరిటీ త్రూ ఎన్హాన్స్డ్ లింకేజెస్. సో ఇలా అడగొచ్చండి, ఇటీవల ఏ కంట్రీలు జాయింట్ విజన్ సెసెల్ సస్టైనబిలిటీ, ఎకనామిక్ గ్రోత్ అండ్ సెక్యూరిటీ త్రూ ఎన్హాన్స్డ్ లింకేజ్ అనే ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి అంటే ఇండియా సీషెల్స్, సెసెల్ అని గుర్తుపెట్టుకోండి. ఇక నిన్ననే మనం తెలుసుకున్నాం, సీషెల్స్కి $175 మిలియన్ ఆర్థిక ప్యాకేజీని ఇండియా అనౌన్స్ చేసింది. స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీని ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 1500 crore, 1500 కోట్లు. సో ఇది సెకండ్ టాపిక్. నెక్స్ట్ వన్, పాలిటిక్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారిపై అవిశ్వాస తీర్మానం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి అని చెప్పేసి అపోజిషన్ పార్టీలు నోటీస్ ఇవ్వడం జరిగింది. నో కాన్ఫిడెన్స్ మోషన్ అగెనెస్ట్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. మరి ఇక్కడ అసలు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ తెలుసుకోవాల్సింది, ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ అవిశ్వాస తీర్మానం అంటే ఏంటి, లోక్సభ స్పీకర్ ఏ ఆర్టికల్, లోక్సభ స్పీకర్ని ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా ఎలా తొలగిస్తారు, దానికి ప్రొసీజర్, ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఇండియాలో ఇప్పటి వరకు ఎవరైనా ఏ లోక్సభ స్పీకర్ అయినా ఈ యొక్క అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించబడ్డారా, ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా రిమూవ్ చేయబడ్డారా, అలాంటి బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఫ్యాక్చువల్గా అనలిటికల్గా తెలుసుకుంటూ రావాలండి. ఫస్ట్ లోక్సభ విషయానికి వస్తే, లోక్సభ అంటే దిగువ సభ కదా. దిగువ సభ మనకి బైకామరలిజంలో, మన పాలిటీలో మనకి బైకామరలిజం అని చదువుతాం. బైకామరలిజం అంటే ఏంటి, సెంటర్లో అయినా స్టేట్ లెవెల్లో అయినా వివిధ రాష్ట్రాలు 2 హౌసెస్ని కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్లో అయితే లోక్సభ, రాజ్యసభ. రాజ్యసభని నీకు ఎగువ సభ అంటారు, హౌస్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్స్. ఇది మనకి ఇది హౌస్ ఆఫ్ ద పీపుల్. లోక్సభ అంటే హౌస్ ఆఫ్ ద పీపుల్, దిగువ సభ. మరి లోక్సభకి స్పీకర్గా ప్రస్తుతం ఓం బిర్లా గారు ఉన్నారు. లోక్సభ స్పీకర్ వచ్చేసి ఆర్టికల్ 93. ఆర్టికల్ 93 కింద లోక్సభలో ఉన్న మెంబర్స్ నుంచి స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది, ఎన్నిక చేయడం జరుగుతుంది. సో మరి ఇక్కడ ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎందుకు సబ్మిట్ చేశారు, ఎవరు సబ్మిట్ చేశారు అంటే ఇండియా బ్లాక్ పార్టీస్, అపోజిషన్ పార్టీస్, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు. మరి ఈ నోటీస్ని లోక్సభ సెక్రటరీ జనరల్ గారికి ఇవ్వడం జరిగింది. లోక్సభ సెక్రటరీ జనరల్ గారికి ఇవ్వడం జరిగింది, రైట్. మరి ఇక ఎందుకు వీళ్ళు ఈ తీర్మానాన్ని, ఈ నోటీస్ని ఎందుకు ఇచ్చారు అంటే, వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే అపోజిషన్ పార్టీసు, ఈయన ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు, పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉన్నారు, పార్టిసన్ యాటిట్యూడ్ చూపిస్తూ ఉన్నారు, ఇష్టానుసారం ఎంపీలని సస్పెండ్ చేస్తూ ఉన్నాడు, హౌస్లో సభలో చర్చలకు తగినంత సమయం ఇవ్వటం లేదు, టైం ఇవ్వటం లేదు డిబేట్కి. సో ఈ యొక్క పార్లమెంట్ సాంప్రదాయాల్ని తుంగలో తొక్కుతూ ఉన్నాడు, పార్లమెంట్ కన్వెన్షన్స్ని ఈయన ఫాలో అవ్వట్లేదు అని చెప్పేసి ఆ యొక్క ఆరోపణలతో, అలిగేషన్స్తో నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం 1 by 1 నీట్గా తెలుసుకుందామండి. ఫస్ట్, ఈ అవిశ్వాస తీర్మానానికి ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ విషయానికి వస్తే, ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా ఆర్టికల్ 94 సబ్ క్లాస్ సి కింద, ఆర్టికల్ 94 సబ్ క్లాస్ సి కింద లోక్సభ స్పీకర్ని, అలానే లోక్సభ డిప్యూటీ స్పీకర్ని రిమూవ్ చేయవచ్చు, తొలగించవచ్చు ఈ అవిశ్వాస తీర్మానం ద్వారా. మరి ఇప్పుడు ప్రొసీజర్, ఫస్ట్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి అంటే లోక్సభలో నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీసు పైన కనీసం 2 లేదా అంతకంటే ఎక్కువ లోక్సభ సభ్యులు సంతకం చేయాలి. ఆ నోటీస్ పైన అట్లీస్ట్ 2 or more లోక్సభ ఎంపీస్ సైన్ చేయాలి, సంతకం చేయాలి. ఈ నోటీస్ని లోక్సభ సెక్రటరీ జనరల్కే ఇవ్వాలి, డిప్యూటీ స్పీకర్కి వాళ్ళకి ఇవ్వకూడదు. ఆ నోటీస్ని సెక్రటరీ జనరల్ గారికి మాత్రమే సబ్మిట్ చేయాలి. వన్స్ నోటీస్ ఇచ్చేసినంత మాత్రాన ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్టు కాదు, రెజల్యూషన్ని ప్రవేశపెట్టినట్టు కాదు, లోక్సభ స్పీకర్ని తొలగించినట్టు కాదు. నోటీస్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత లోక్సభలో తీర్మానం ప్రవేశపెడతారు. దీన్నే ఇంగ్లీష్లో రెజల్యూషన్ అంటారు. రెజల్యూషన్
మరి ఇప్పుడు రెజల్యూషన్ని ఎక్కడ దీన్ని ప్రవేశపెడతారు అంటే కేవలం లోక్సభలో ప్రవేశపెడతారు. లోక్సభలోనే, రాజ్యసభలో కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి రెజల్యూషన్ని లోక్సభలో అనుమతించాలా వద్దా అంటే దానికంటే ముందు నోటీస్ని కనీసం 14 రోజుల ముందుగానే ఇవ్వాలి. 14 days ముందుగానే నోటీస్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. మరి ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత నోటీసులో ఏముంది, అసలు అతను నిజంగానే ఇలాంటి పార్లమెంట్ సాంప్రదాయాల్ని తుంగలో తొక్కాడా, పక్షపాతంగా వ్యవహరించాడని చెప్పేసి దానిలో ఉన్న మ్యాటర్ని అంతా కూడా డిప్యూటీ స్పీకర్ స్టడీ చేస్తాడు. ప్రస్తుతానికైతే లోక్సభలో డిప్యూటీ స్పీకర్ లేరు కాబట్టి ఒక సీనియర్ మెంబరు దాన్ని పరిశీలన చేయడం జరుగుతుంది. రైట్. సో గుర్తుపెట్టుకోండి, రెజల్యూషన్ని అనుమతించాలంటే ముందుగా అడ్వాన్స్గానే 14 రోజుల ముందుగానే నోటీస్ ఇవ్వాలి. మరి ఓకే, లోక్సభలో ఈ రెజల్యూషన్ని ప్రవేశపెట్టాలి, అనుమతించాలి అన్నా కూడా కనీసము 50 మంది సభ్యుల సపోర్ట్ ఉండాలి. ఇందాక చెప్పినట్టు నోటీస్ పైన 2 లేదా అంతకంటే ఎక్కువ మంది లోక్సభ సభ్యులు సంతకం చేయాలి. తర్వాత రెజల్యూషన్ని అనుమతించాలి, దానిపైన చర్చ కొనసాగించాలి అంటే అట్లీస్ట్ 50 members సపోర్ట్ ఉండాలి. రైట్. మరి రెజల్యూషన్ని కనుక ప్రవేశపెడితే లోక్సభ స్పీకరు ఆ లోక్సభకి అటెండ్ అవ్వవచ్చా అంటే అటెండ్ అవ్వచ్చు, హాజరు కావచ్చు, తనను తాను సమర్థించుకోవచ్చు, నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి. కానీ ఆ లోక్సభ చైర్లో కూర్చోకూడదు, ఆ పదవిలో, ఆ చైర్లో, ఆ సీటులో కూర్చోకూడదు. అతను ఓటు కూడా వేయవచ్చు. ఆ చర్చలు కొనసాగుతున్నంత కాలం కూడా లోక్సభ స్పీకరు ఓటు వేయవచ్చు, కానీ నిర్ణయాత్మక ఓటు వేయకూడదు. క్యాస్టింగ్ ఓట్ అని ఉంటుంది. ఆ క్యాస్టింగ్ ఓటు వేయకూడదు. అంటే ఏంటి నిర్ణయాత్మక ఓటు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5 members ఉన్నారు, 5లో ఒకరికి సపోర్ట్ చేశారు, ఒకరిద్దరు ఒకరికి సపోర్ట్ చేశారు, ఇంకొక ఓటే ఉంటుంది, దాన్నే నిర్ణయాత్మక ఓటు అంటారు. ఇంగ్లీష్లో క్యాస్టింగ్ ఓట్ అంటారు. ఆ క్యాస్టింగ్ ఓటు వేయడానికి లేదు లోక్సభ స్పీకరు. సో ఇక మరి గుర్తుపెట్టుకోండి, ఆ రెజల్యూషన్ ఒకవేళ 50 మంది సభ్యులు మద్దతు కూడగట్టుకున్న తర్వాత లోక్సభలో ప్రవేశపెడతారు. మరి అది ఎలా పాస్ అవుతుంది, దానికంటే ముందు డిస్కషన్ ఉంటుంది కదా. ఆ డిస్కషన్, ఆ చర్చల్ని 10 రోజుల్లోపు కంప్లీట్ చేయాలి. వితిన్ 10 daysలో డిస్కషన్ని కంప్లీట్ చేయాలి. మరి మెజారిటీ ఎట్లా? సింపుల్ మెజారిటీ. లోక్సభలో సాధారణ మెజారిటీ, సింపుల్ మెజారిటీతో పాస్ అయితే సరిపోతుంది. మరి సాధారణ మెజారిటీ అంటే ఏంటి? లోక్సభలో ఎంతమంది మెంబర్స్ ఆ రోజు ప్రెజెంట్ అయ్యి ఎంతమంది ఓటింగ్లో పాల్గొంటా ఉన్నారో దానికంటే ఎక్కువ, 50% కంటే ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో ఆ రోజు ఎంతమంది ప్రెజెంట్ అయ్యి ఎంతమంది ఓటింగ్లో పాల్గొంటారో 50% కంటే ఎక్కువ ఉండాలి. 50% మెజారిటీ అమాంగ్ ద లోక్సభ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సో ఇది అండి గుర్తుపెట్టుకోండి సాధారణ మెజారిటీ. ఇట్లా ఉంటుంది ప్రొసీజరు. ఒకవేళ ఆ తీర్మానం పాస్ అయితే అతన్ని తొలగించడం జరుగుతుంది. సో 94 సబ్ క్లాస్ సి, 94C కింద లోక్సభ స్పీకర్నైనా డిప్యూటీ స్పీకర్నైనా ఈ అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే 94C సబ్ క్లాసు, అడ్వాన్స్ 14 days నోటీస్ ఇవ్వాలి, లోక్సభలో సింపుల్ మెజారిటీ. ఇది అండి. మరి ఇంతకుముందు ఎవరైనా తొలగించారంటే గతంలో 3 times లోక్సభ స్పీకర్స్కి వ్యతిరేకంగా దీన్ని తీసుకొని వచ్చారు, కానీ తీర్మానాన్ని అప్పట్లో ప్రభుత్వాలకి బలం ఉండడంతో ఇవి పాస్ కాలేదు. సో మీరు చూస్తే ఫస్ట్ మోషన్ ఎవరిపైన ఇంట్రొడ్యూస్ చేశారంటే భారతదేశంలో, ఇండియాలో ఫస్ట్ లోక్సభ స్పీకర్ జీవి మౌలాంకర్ గారు. ఇండియాస్ ఫస్ట్ లోక్సభ స్పీకర్ జీవి మౌలాంకర్ గారు. ఈయన పైన కూడా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు, ఆయన పాస్ కాలేదు, ఆయన తొలగించబడలేదు. సో గుర్తుపెట్టుకోండి 3 members పైన గతంలో ప్రవేశపెట్టారు. 1954లో జీవి మౌలాంకర్, 1966లో హుకమ్ సింగ్, 1987లో బలరామ్ జాకర్. సో ఇది అండి, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్యాక్ట్స్ అడుగుతాడు గ్రూప్స్, రైల్వేసు, ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్లలో డైరెక్ట్గా అడుగుతాడు. రైట్. నెక్స్ట్ వన్, ఢిల్లీ గవర్నమెంట్ ఒక స్కీమ్ లాంచ్ చేసింది. ఆ స్కీమ్ సంబంధించి లఖ్పతి బిటియా యోజన. ఢిల్లీ గవర్నమెంట్ లఖ్పతి బిటియా యోజన అనే ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. బాలికల కోసం, బాలికల్ని ఆర్థికంగా ఆదుకోవాలి, స్కూల్ డ్రాప్అవుట్స్, ముఖ్యంగా కాలేజ్ డ్రాప్అవుట్స్, వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలి అని చెప్పేసి లఖ్పతి బిటియా యోజనని లాంచ్ చేయడం జరిగింది. సో దీని ముఖ్య ఉద్దేశము స్కూల్ డ్రాప్అవుట్స్ తగ్గించాలి, ఆడపిల్లల్ని స్కూళ్ళకు పంపించాలి, చదివించాలి అన్న ఉద్దేశంతో. ఇదొక
ఆర్థిక ప్రోత్సాహక పథకము, ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ స్కీమ్, డబ్బులు ఇస్తారు ఈ స్కీమ్ కింద. సో మనం తెలుసుకోవాల్సింది, మరి ఈ స్కీమ్ని లాంచ్ చేసిన వాళ్ళు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా గారు. మరి ఈ స్కీమ్ కింద గవర్నమెంట్ ఏం చేయబోతుంది అంటే, గర్ల్స్కి, ముఖ్యంగా డాటర్స్కి, బాలికలకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా, వాళ్ళకి ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా మనీ వేయడం జరుగుతుంది. మల్టిపుల్ ఇన్స్టాల్మెంట్స్లో 56,000 రూపీస్ వేయడం జరుగుతుంది ఢిల్లీ ప్రభుత్వం. అంటే కంతులు, ఇన్స్టాల్మెంట్ అంటే కంతులు అంటారు కదా, వివిధ కంతులలో, వివిధ ఇన్స్టాల్మెంట్లలో 56,000 రూపీస్ వరకు ఢిల్లీ ప్రభుత్వం వేస్తుంది. మరి దానిపైన ఇంట్రెస్ట్తో కలుపుకొని, వడ్డీతో కలుపుకుంటే మొత్తం సుమారుగా 1,00,000 వరకు బాలికల బ్యాంక్ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది. సో డైరెక్ట్గా బాలికల బ్యాంక్ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది. మరి గతంలో ఆల్రెడీ ఒక స్కీమ్ ఉన్నింది, దాని ప్లేస్లోనే ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. గతంలో ఢిల్లీ గవర్నమెంట్ లడ్లీ యోజన అనే స్కీమ్ని 2008లో లాంచ్ చేసింది. దాని స్థానంలో దాన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. మరి ఈ స్కీమ్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే April 1, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. మరి బాలికల అకౌంట్లలోకి డబ్బులు వేస్తారు కదా, ఆ గర్ల్స్కి 21 ఇయర్స్ వచ్చిన తర్వాత లేదా వాళ్ళది ఒక డిగ్రీ, ఒక గ్రాడ్యుయేషన్, ఒక బీటెక్ అలా కంప్లీట్ అయిన తర్వాత ఆ డబ్బులు అనేవి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంతవరకు వాళ్ళకి చేతికి ఇవ్వరు. నెక్స్ట్ వన్, అస్సాంకు $182 మిలియన్ అమెరికన్ డాలర్ల రుణాన్ని ఆమోదించిన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఒక మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్. వివిధ దేశాలలో డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కోసం, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం డబ్బులు ఇస్తూ ఉంటుంది, లోన్స్ ఇస్తుంటుంది. సో ఇప్పుడు అస్సాంకు $182 మిలియన్ అమెరికన్ డాలర్స్ లోన్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్రూవ్ చేసింది, ఆమోదించింది. మరి దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి అస్సాంలోని బ్రహ్మపుత్ర నది పైన ముఖ్యంగా ఫ్లడ్స్ కంట్రోల్ కోసం, వరదలను నిర్వహించడం కోసం, వరదలను ఆపడం కోసం, వరదలను తగ్గించడం కోసం, సాయిల్ ఎరోజన్ని కంట్రోల్ చేయడం కోసం. సాయిల్ ఎరోజన్ అంటే ఇప్పుడు ఈ వరదలు వచ్చినప్పుడు రివర్ బ్యాంక్స్, ఈ నదులు కొట్టుకొని పోతాయి, నేలంతా కూడా కొట్టుకొని పోతుంది సాయిల్ ఎరోజన్. ఆ సాయిల్ ఎరోజన్ని కంట్రోల్ చేయడం కోసం $182 మిలియన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ 2023లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అస్సాంకి $200 మిలియన్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ దానికి కంటిన్యూషన్గా మరో $182 మిలియన్. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది ఎప్పుడు ఏర్పాటైంది, ఇందులో మెంబర్ కంట్రీస్, దీని హెడ్ క్వార్టర్స్ అటువంటివి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 1966లో ఏర్పాటైంది. ఇందులో 69 మెంబర్ కంట్రీస్ ఉంటాయి, 69 దేశాలు ఉంటాయి. దీని ముఖ్య ఉద్దేశం ఆసియా పసిఫిక్ రీజియన్లో, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో దేశాలను ఆదుకోవాలి, డిఫరెంట్ కంట్రీస్కి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కోసం లోన్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశం. సో 69 కంట్రీస్ ఉంటాయి. ఇందులో 50 దేశాలు వచ్చేసి, 50 కంట్రీస్ వచ్చేసి ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి 50 దేశాలు ఉంటాయి. మరో 19 కంట్రీస్ వచ్చేసి అవుట్ సైడ్ ఆఫ్ ద ఆసియా పసిఫిక్ రీజియన్, మరో 19 దేశాలు ఆసియా పసిఫిక్ ప్రాంతం కాని దేశాలు కూడా ఉన్నాయి. సో 1966లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ మనీలా, ఫిలిప్పైన్స్. ఏడీబీకి ప్రెసిడెంట్గా మసటో కండో అనే వ్యక్తి ఉన్నారు. మరి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ విషయానికి వస్తే, ఇందులో హయ్యెస్ట్ షేరు, అత్యధికంగా వాటాను కలిగి ఉన్నది జపాను, అమెరికా సంయుక్తంగా జాయింట్గా హయ్యెస్ట్ షేర్ కలిగి ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో చైనా ఉంది, రెండవ అత్యధిక వాటా చైనా, మూడవ అత్యధిక వాటా ఇండియా, నాలుగవ అత్యధిక వాటా ఆస్ట్రేలియా. ఫస్ట్ హైయెస్ట్ షేర్ జాయింట్లీ హెల్డ్ బై జపాన్ అండ్ అమెరికా, సెకండ్ హైయెస్ట్ షేర్ చైనా, థర్డ్ హైయెస్ట్ షేర్ ఇండియా, ఫోర్త్ హైయెస్ట్ షేర్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ వన్, 2026-27లో భారతదేశ జీడిపి వృద్ధి రేటు 6.4% అని చెప్పేసి మూడీస్ రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది. అమెరికాకు చెందిన ఒక రేటింగ్ సంస్థ మూడీస్ 2026-27 ఫినాన్షియల్ ఇయర్లో ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ అనేది 6.4% ఉంటుందని చెప్పింది. భారతదేశ స్థూల జాతీయ ఉత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. మరి ఇటీవల మనం తెలుసుకున్నాం, ఇటీవల విడుదల చేసిన ఎకనామిక్ సర్వే 2025-26 ఏమని చెప్పింది, 2026-27 ఫినాన్షియల్ ఇయర్కి గాను ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేటు
6.8% నుంచి 7.2% మధ్య ఉండొచ్చు అని చెప్పేసి సర్వే చెప్పింది. కానీ దానికంటే తక్కువ ఇప్పుడు మూడీస్ రేటింగ్ ఏజెన్సీ చెప్పింది. మరి ఇక్కడ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది మూడీస్ రేటింగ్ ఏజెన్సీ 6.4%. ఇది G20 దేశాల్లోనే చాలా అత్యధికంగా జీడిపి కలిగిన భారతదేశంగా చెప్పింది. 2026-27 ఫినాన్షియల్ ఇయర్కి గాను G20 కంట్రీస్, G20 దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ G20 దేశాల్లోకెల్లా అత్యధిక వృద్ధి రేటును సాధించనున్న దేశము ఇండియా అని చెప్పింది. G20లో ఇండియా కూడా మెంబర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి డొమెస్టిక్ డిమాండ్ బాగుంది, దేశీయంగా బాగా మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రీఫార్మ్స్, జిఎస్టీ రీఫార్మ్స్, సెప్టెంబర్ 2025లో అమలు చేసిన జిఎస్టీ సంస్కరణలు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, జిఎస్టీ పన్ను సంస్కరణలు, ఇవన్నీ కూడా కారణాలని చెప్పేసి మూడీస్ రేటింగ్ ఏజెన్సీ చెప్తా ఉంది. నెక్స్ట్ వన్, న్యూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026, కొత్త ఘన చెత్త నిర్వహణ నిబంధనలు 2026, న్యూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026. న్యూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026ని ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ యొక్క రూల్స్ గురించి తెలుసుకోవాలండి. మనకి సాలిడ్ వేస్ట్ అంటే ఏంటి? ఘన చెత్త అంటే ఏమొస్తుంది? వెట్ వేస్ట్ అంటే మనము లైక్ ఫుడ్ వేస్ట్, ఆహార వ్యర్థాలు కావచ్చు, లేదంటే ప్లాస్టిక్ వేస్ట్, శానిటరీ వేస్ట్ అంటే ఏంటి? హాస్పిటల్స్లో ఉపయోగించే లైక్ మెడికల్ వేస్ట్, ఇవన్నీ కూడా ఘన చెత్త కిందకు వస్తాయి. సో వీటిని ఇప్పుడు సెగ్రిగేట్ చేయాలి, వీటిని ఇప్పుడు వర్గీకరించాలి, విభజించాలి అని చెప్పేసి రూల్స్ తీసుకొని వచ్చింది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క పాయింట్ తెలుసుకుందామండి. గతంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ఉండే, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016. ఇప్పుడు దాని స్థానంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 వచ్చినాయి. ఇవి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద వీటిని తీసుకొని వచ్చారు. పర్యావరణ సంరక్షణ చట్టం 1986 కింద వీటిని తీసుకొని వచ్చారు. ఇవి April 1, 2026 నుంచి ఈ రూల్స్ అమల్లోకి వస్తాయి. ఇవి రూరల్ ఏరియాస్కి, అర్బన్ ఏరియాస్కి, స్థానిక సంస్థలకి, మున్సిపాలిటీలకు కూడా వర్తిస్తాయి. మరి ఈ రూల్స్ ఏం చెప్తా ఉన్నాయి? ఈ రూల్స్ చెప్తా ఉన్న మొదటి పాయింట్ ఏంటంటే, ఇక నుంచి చెత్తని సేకరించి 4 డబ్బాల్లో వేయాలి. వేస్ట్ని కలెక్ట్ చేసి ఆ వేస్ట్ని 4 బాక్సెస్గా సెగ్రిగేట్ చేయాలి. మరి ఫస్ట్ బాక్స్, గ్రీన్ బాక్స్లో వెట్ వేస్ట్ ఉంటుంది. వెట్ వేస్ట్ వచ్చేసి అంటే పొడి చెత్త, అంటే మనము యూజ్ చేసే ఫుడ్ వేస్ట్, ఆహార వ్యర్థాలు, మన కిచెన్లో మిగిలిపోయిన ఆహారం, అటువంటివి ఫుడ్ వేస్ట్, అటువంటివి వెట్, దాన్నే లైక్ తడి చెత్త వెట్ వేస్ట్. డ్రై వేస్ట్ అంటే పొడి చెత్త, అంటే ఏంటి? మనకి ప్లాస్టిక్, మెటల్స్, అటువంటివి. శానిటరీ వేస్ట్ అంటే ఈ శానిటరీ నాప్కిన్స్, డైపర్స్, ఇటువంటివన్నీ కూడా. ఇక స్పెషల్ వేస్ట్ అని ఉంటుంది. స్పెషల్ వేస్ట్ అంటే స్పెషల్ కేర్ వేస్ట్ అంటే ముఖ్యంగా బల్బులు, గ్లాస్ మెటీరియల్, బల్బ్స్, బ్యాటరీస్, అటువంటివి స్పెషల్ కేర్. వాటిని చాలా జాగ్రత్తగా మనము వాటిని పడేయాలి, ఎందుకంటే రేడియేషన్ ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి. సో గుర్తుపెట్టుకోండి, 4 బాక్సెస్, గ్రీన్ బాక్స్, బ్లూ బాక్స్, రెడ్ బాక్స్, ఇది లుక్స్ లైక్ బ్లాక్ కలర్. సో మరి ఇంకా ఏం చెప్తా ఉంది? ఇంకా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్లు ఇక్కడ మీరు చూస్తే, తడి వ్యర్థాలకు గ్రీన్ బాక్స్, పొడి వ్యర్థాలకు బ్లూ బాక్స్, ప్యాడ్లు, డైపర్ల కోసం రెడ్ బాక్స్, ఇంట్లోని మెడికల్ వ్యర్థాలు, బ్యాటరీలు, అటువంటి వాటి కోసము బ్లాక్ బాక్స్, నలుపు డబ్బా. ఆ కలర్స్ గుర్తుంచుకోండి, తప్పకుండా వాడు ఎగ్జామ్లో అడుగుతాడు. ఇంకా ఏమని చెప్తా ఉందంటే, ఈ రూల్స్ వచ్చేసి పొల్యూటర్ పే ప్రిన్సిపల్ అనే దాన్ని అమలు చేస్తూ ఉంది. పొల్యూటర్ పే ప్రిన్సిపల్ అంటే ఎవరైతే వేస్ట్ని జనరేట్ చేస్తారో, ఎవరైతే వేస్ట్ని ఉత్పత్తి చేస్తారో అతనే బాధ్యత వహించాలి. ప్రభుత్వం తీసుకొని వచ్చిన రూల్స్కి తగ్గట్టుగా అతను నడుచుకోకపోతే ఆ వేస్ట్ని ఉత్పత్తి చేసేవాడే కాంపెన్సేషన్ కట్టాల్సి ఉంటుంది, డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది ఫైన్గా. ఇక అలానే బల్క్ వేస్ట్ జనరేటర్స్ని డిఫైన్ చేశారు. అంటే భారీ స్థాయిలో చెత్త ఉత్పత్తిదారులుగా ఎవరిని పిలుస్తారు? బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటే ఏ కంపెనీ అయితే 20,000 స్క్వేర్ మీటర్స్ కంటే 20,000 స్క్వేర్ మీటర్స్ అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉంటుందో, అలానే రోజుకి 40,000 లీటర్స్ వాటర్ని ఉపయోగిస్తుందో,
నీళ్ళని వినియోగిస్తుందో, అలానే ఒక రోజుకి 100 కేజీల చెత్త ఉత్పత్తి చేస్తుందో, ఒక డేకి 100 కేజీ వేస్ట్ జనరేట్ చేస్తుందో వాళ్ళని బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటారు. ఇక అలానే ఎవరైతే ఇండస్ట్రీలు ఉంటారో ఆ ఇండస్ట్రీల వాళ్ళు రెఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్ అనే ఇంధనాన్ని వాడాలి అని చెప్పింది. రెఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్ అనే ఒక ఇంధనాన్ని వాడాలి అని చెప్పింది. మరి ఈ రెఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్ అంటే మనకి మున్సిపాలిటీస్ ఆ ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి ఉత్పత్తి చేసే ఒక ఇంధనం ఫ్యూయల్, ఆ ఫ్యూయల్ని రీసైక్లింగ్ చేస్తారు. ఆ రీసైకిల్ చేసి సర్క్యులర్ ఎకానమీలో భాగంగా ఈ ఇంధనాన్ని వాడండి. మరి ఈ ఇంధనాన్ని ఎంత వాడాలి అంటే నెక్స్ట్ 6 ఇయర్స్లో, రాబోయే 6 ఏళ్లలో 15% ఉపయోగించాలి అని చెప్పేసి చెప్తా ఉన్న ఈ రూల్స్. సో మరి ఈ నిబంధనలను ఎవరు అమలు చేస్తారు అంటే, ఈ నిబంధనల్ని అమలు చేయడం కోసం స్టేట్ లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీలకి ఎవరు హెడ్గా ఉంటారు అంటే స్టేట్ లెవెల్లో చీఫ్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. సో ఇవి అండి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026. నెక్స్ట్ వన్, కేరళలో కొత్త డ్రాగన్ ఫ్లై జాతి జీవులు. కేరళలో రీసెర్చర్స్ కొత్త డ్రాగన్ ఫ్లై జాతి ఈగల్ని కనుగొన్నారు. ఈ కైండ్ ఆఫ్ ఈగల్ టైప్ అండి, ఈగలు లేదా మీరు చూస్తే ఇవన్నీ కూడా ఫ్లైస్, డ్రాగన్ ఫ్లై జాతి. డ్రాగన్ ఫ్లై అంటే మనము దీన్ని తెలుగులో గోపీక అంటారు కదా. సో కేరళలో కొత్త డ్రాగన్ ఫ్లై జాతి జీవుల్ని కనుగొన్నారు. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో తెలుసుకోవాల్సిండేది అది ఎక్కడ కనుగొన్నారు, వాటి పేరు ఏంటి అంటే లిరియోథెమిస్ కెరాలెన్సిస్. లిరియోథెమిస్ కేరళెన్సిస్ అంటే కేరళ పేరు వచ్చేలాగా పెట్టారు. వీటిని కేరళలోని ఎర్నాకుళం డిస్టిక్లో కనుగొన్నారు. నెక్స్ట్ వన్, బడ్డీ స్క్వాడ్రన్ వైమానిక వ్యాయామం. బడ్డీ స్క్వాడ్రన్ ఏరియల్ ఎక్సర్సైజ్. ఇదొక వైమానిక విన్యాసం అండి. ఏ విధంగా అయితే మనకి ఆర్మీ విన్యాసాలు, నేవల్ ఎక్సర్సైజులు ఉంటాయో ఇది ఒక ఏరియల్ ఎక్సర్సైజ్, వైమానిక వ్యాయామం. సౌత్ కొరియా, అమెరికా జాయింట్గా లాంచ్ చేశాయి. దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా కలిసి లాంచ్ చేశాయి. దీన్ని లాంచ్ చేసినది సౌత్ కొరియా లాంచ్ చేసింది. సౌత్ కొరియా, అమెరికా. మరి ఎక్కడ లాంచ్ చేశారంటే సౌత్ కొరియాలోని పియోంగంగ్ టెక్లోని ఒసన్ ఎయిర్ బేస్ వద్ద దీన్ని లాంచ్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ యొక్క ఇరు దేశాలకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ల మధ్య కోఆపరేషన్, సహకారాన్ని పెంపొందించుకోవాలి. ఇంటరాపరబిలిటీ అంటే లైక్ నైపుణ్య శిక్షణ, సామర్థ్య నిర్వహణ అటువంటివి వస్తాయి, కెపాసిటీ బిల్డింగ్. నెక్స్ట్ వన్, జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు. జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు 2026. తెలంగాణ గవర్నమెంట్ జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ 2026 అవార్డుని అమెరికాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ బ్రూస్ లెవిన్కి అనౌన్స్ చేసింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది ఈ అవార్డు గురించి. మరి మనం ఆల్రెడీ ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. తెలంగాణ గవర్నమెంట్ ఈ నెల ఫిబ్రవరి 17 నుంచి 18 వరకు హైదరాబాద్లో బయో ఆసియా సమ్మిట్ జరపబోతా ఉంది. బయో ఆసియా 2026 సదస్సు. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశము ఈ ఫార్మాసిటికల్ రంగాన్ని అభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశంతో దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ బయో ఆసియా 2026 సమ్మిట్లో భాగంగా ఈ జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుని ప్రకటించింది. ఆ సదస్సులో భాగంగా ఈయనకి ఇవ్వబోతూ ఉన్నారు. మరి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఆ బయో ఆసియా సదస్సు థీమ్ ఇంకొకసారి తెలుసుకోవాలి. టెక్ బయో అన్షీల్డ్ ఏఐ ఆటోమేషన్ బయాలజీ రెవల్యూషన్. టెక్ బయో అన్షీల్డ్ ఏఐ ఆటోమేషన్ బయాలజీ రెవల్యూషన్ అనే థీమ్తో నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది మరి ఈయనకి ఎందుకు ఇచ్చారు ఈ అవార్డు అంటే ఈయన టీ సెల్స్ పైన చేసిన పరిశోధన. టీ సెల్స్ అంటే ఒక రకమైన తెల్ల రక్త కణాలు, ఏ కైండ్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్. మరి ఈ టీ సెల్స్ పైన ఈయన చాలా రీసెర్చ్ చేశారు. ముఖ్యంగా కణ చికిత్స, జన్యు చికిత్స, సెల్ థెరపీ, జీన్ థెరపీ పైన చాలా రీసెర్చ్ చేశారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది టీ సెల్స్ అంటే ఏంటివి. ఏం చేశాడంటే ఈయన ఇంజనీర్డ్ టీ సెల్స్ పైన పరిశోధన చేశాడు. ఇంజనీర్డ్ టీ సెల్స్. ఇక్కడ మనకి టీ సెల్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు మనకి అవసరమో తెలుసుకోవాలి. మన బాడీలోకి ఏదైనా ఒక వైరస్ కానీ ఒక బ్యాక్టీరియా కానీ ఎంటర్ అయింది అనుకుందాం. ఆ ఫారిన్ బాడీని, అంటే ఈ శత్రువు కదా మనకి, మన బాడీకి వైరస్ ఆర్ బ్యాక్టీరియా ఆర్ ఫంగస్, దీన్ని యాంటీజెన్ అంటారు. యాంటీజెన్ మన బాడీలోకి ఇది ఎంటర్ అయ్యి ఒక వ్యాధి వచ్చింది అనుకుందాం. మనకి ఏదైనా డిసీజ్ వస్తే ఇమ్మీడియట్గా మన రోగ నిరోధక వ్యవస్థ, మన ఇమ్యూన్ సిస్టము యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసి వాటిని నాశనం చేస్తుంది.
కానీ కొన్నిసార్లు క్యాన్సర్ కణాలని నయం చేయాలి అంటే, క్యాన్సర్ కణాలని డిస్ట్రాయ్ చేయాలి, నశింపజేయాలి అంటే మనకి టీ సెల్స్ని ఇంకా మాడిఫై చేయాలి. సో వీటిని ఏం చేస్తారంటే మన బాడీలో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ నుంచి టీ సెల్స్ని తీసుకొని ల్యాబ్లో పరిశోధనశాలలో వీటిని మాడిఫై చేస్తారు, ఇంజనీరింగ్ చేస్తారు. అంటే వీటిని సవరిస్తారనమాట. సో అప్పుడు మళ్ళీ తిరిగి మన బాడీలోకి ప్రవేశపెడతారు. ఈ ఇంజనీర్డ్ టీ సెల్స్ని మళ్ళీ మన బాడీలో ప్రవేశపెట్టినప్పుడు ఆ క్యాన్సర్ సెల్స్ని ఇవి నాశనం చేస్తాయి, డిస్ట్రాయ్ చేస్తాయి. ఇంజనీర్డ్ టీ సెల్స్ అంత ఇంపార్టెంట్. అందుకు గాను ఈయనకు అవార్డు ఇవ్వబోతా ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి, బయో ఆసియా సదస్సు అనేది ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్లోనే జరుగుతుంది. ఇది తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే ఒక సదస్సు, ఇంటర్నేషనల్ సమ్మిట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, అవినీతి అవగాహన సూచిక 2025, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2025. వరల్డ్లో ఏ కంట్రీ హైయెస్ట్ కరప్టెడ్ కంట్రీ, అత్యధికంగా అవినీతితో బాధపడతా ఉన్న దేశం అని చెప్పేసి ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. మనం ఆ రిపోర్ట్లో మనం ఇండియా ఏ ప్లేస్లో ఉంది, టాప్ ఏ కంట్రీ ఉంది అటువంటి తెలుసుకోవాలా. ఈ రిపోర్ట్ని ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా జర్మనీలోని బెర్లిన్ హెడ్ క్వార్టర్స్గా ఉన్న, జర్మనీలోని బెర్లిన్ ప్రధాన కార్యాలయంగా ఉన్న ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేస్తుంది. ఈ యొక్క రిపోర్ట్ ముఖ్య ఉద్దేశము ఏ దేశంలో అవినీతి ఎక్కువగా ఉంది. మరి మనం ఫస్ట్ 1 by 1 తెలుసుకుందాం. ఈ సంవత్సరము 182 కంట్రీలని పరిగణలోకి తీసుకున్నారు. 182 కంట్రీస్ని ఎవాల్యుయేట్ చేశారు, 182 కంట్రీస్ని కన్సిడర్ చేశారు. మరి మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ కంట్రీ ఏది అంటే, ప్రపంచంలో అత్యంత పారదర్శకత కలిగిన దేశము, వరల్డ్లో కరప్షన్ అనేది చాలా లీస్ట్గా ఉన్న కంట్రీ వచ్చేసి డెన్మార్క్లో అవినీతి చాలా తక్కువ ఉంది. ఫస్ట్ ప్లేస్లో డెన్మార్క్, సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ సింగపూర్, ఫోర్త్ న్యూజిలాండ్, ఫిఫ్త్ నార్వే. మరి స్కోర్ ఉంటుంది, 100 స్కోర్కి స్కోర్ ఇస్తారు. స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే ఆ దేశంలో అవినీతి ఎంత తక్కువ ఉందని, స్కోర్ ఎంత హైగా ఉంటే ఆ కంట్రీలో కరప్షన్ అనేది చాలా లీస్ట్గా ఉందని అర్థము. మరి డెన్మార్క్కి 100కు గాను 89 స్కోర్ వచ్చింది. అంటే ఏంటి, స్కోర్ బాగుందంటే అత్యంత పారదర్శకత దేశము. ఫిన్లాండ్కి స్కోర్ 88, సింగపూర్కి స్కోర్ 84, న్యూజిలాండ్కి 81, నార్వేకి 81 స్కోరు. మనకి స్కోర్ అవసరం లేదండి, టాప్ కంట్రీ గుర్తుంచుకోండి, ఇండియా గుర్తుంచుకోండి. మరి ఇండియా ర్యాంక్ విషయానికి వస్తే 2024తో పోల్చుకుంటే 2025లో మనము ఇంప్రూవ్ అయ్యాం, మనం మెరుగుపడ్డాం. 2024లో ఇండియా 96th ప్లేస్లో ఉండింది. 2025 ఇండెక్స్లో మనం ఇప్పుడు 91st ప్లేస్లో ఉన్నాం, 91వ స్థానం ఉన్నాము ఈ సంవత్సరం, గుర్తుపెట్టుకోండి. మరి మన స్కోర్ వచ్చేసి 39. మరి అమెరికా తెలుసుకుందాం. 2025లో అమెరికా 29th ప్లేస్లో ఉంది, పాకిస్తాన్ 136 ప్లేస్లో ఉంది. లాస్ట్ ప్లేసెస్ వచ్చేసి చివరి స్థానాల్లో సౌత్ సూడాను, సోమాలియా సంయుక్తంగా జాయింట్గా లాస్ట్ ప్లేస్లో ఉన్నాయి. ఈ రెండు దేశాలకి స్కోర్ వచ్చేసి 9 ఉంది, ఒక్కొక్క దానికి 9 ఉంది స్కోర్. ఇది కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు. ఎవరు? జర్మనీలోని బెర్లిన్ హెడ్ క్వార్టర్స్గా ఉన్న ఒక ఎన్జిఓ అంటే ఏంటి, ఒక స్వచ్ఛంద సంస్థ, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. నెక్స్ట్ వన్, నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2025. అగైన్ మరొక సూచిక, నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2025. ఈ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ రిపోర్ట్ 2025 విడుదల అయ్యింది. మన ప్లేస్ ఎక్కడ ఉందో మనం తెలుసుకోవాలా. అసలు ఏంటిది నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్? ఫస్ట్ దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారో తెలుసుకుందాం. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న పోర్ట్లన్స్ ఇన్స్టిట్యూట్ అనే ఒక సంస్థ విడుదల చేస్తుంది. ఇది కూడా ఎవ్రీ ఇయర్ విడుదల చేస్తారు, ప్రతి సంవత్సరం దీన్ని విడుదల చేస్తారు. దీని ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసీటీ ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంది. ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో, ఈ టెక్నాలజీని వినియోగించుకోవడంలో ఏ దేశము రెడీగా ఉంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిజిటల్ మొబైల్ ఉంది, మనం మొబైల్ని సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా లేదా? మనకి మొబైల్లో చాలా ఫీచర్లు ఉంటాయి. ఆ ఫీచర్లన్నీ మనం తెలుసుకొని ఉపయోగించుకోగలిగితే మనం దాన్ని అద్భుతంగా ఆ మొబైల్ని వాడుకుంటున్నట్టు. లేదు అంటే సో అదే రెడీనెస్ ఇండెక్స్. అంటే ఒక టెక్నాలజీని ఏ కంట్రీ చాలా బెస్ట్గా యూటిలైజ్ చేసుకుంటా ఉందో దానికి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్, నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్. సో మరి ఈ సంవత్సరం 127 కంట్రీస్ని పరిగణలోకి తీసుకున్నారు, 127 దేశాలని కన్సిడర్ చేశారు. 4 పిల్లర్స్, 4
ప్రామాణికాల ఆధారంగా దీన్ని తయారు చేస్తారు. టెక్నాలజీ, పీపుల్, గవర్నెన్స్, ఇంపాక్ట్. టెక్నాలజీ, పీపుల్ ప్రజలు, గవర్నెన్స్ పాలన, ఇంపాక్ట్ దాని ప్రభావం ఎలా ఉందని చెప్పేసి ఓవరాల్గా 53 ఇండికేటర్స్, 53 సబ్ ఇండికేటర్స్. గుర్తుపెట్టుకోండి, 4 పిల్లర్స్, 53 ఇండికేటర్స్. మరి టాప్లో వచ్చేసి అమెరికా నిలిచింది. అమెరికా ఫస్ట్ ప్లేస్ ఉంది, స్కోర్ 79.13. వరుసగా 4వ ఏడాది అమెరికా టాప్లో ఉంది. సెకండ్ ప్లేస్లో ఫిన్లాండ్ ఉంది, స్కోర్ 75.82. థర్డ్ ప్లేస్లో సింగపూర్ ఉంది, ఫోర్త్ ప్లేస్లో డెన్మార్క్ ఉంది, ఫిఫ్త్ ప్లేస్లో స్వీడన్ ఉంది. మరి ఇండియా విషయానికి వస్తే మనం కూడా మెరుగుపడ్డాం. 2024లో మనం 49వ స్థానంలో ఉంటే 2025లో మనం 45th ప్లేస్కి వచ్చాం. సో మరి ఇండియా స్కోర్ ఎంత ఉంది ఇప్పుడు? 54.43. సో ఇది అండి నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2025. ఇక ఇండియా 4 పారామీటర్లలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. మనం చెప్పుకున్నాం కదా, 53 ఇండికేటర్లు, 53 సబ్ ఇండికేటర్లలో అందులోని 4 ఇండికేటర్లలో మనము టాప్లో ఉన్నాము. అది అవసరం లేదండి, బట్ జస్ట్ 4 పారామీటర్స్లో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఆ పారామీటర్స్ వచ్చేసి ఈ టెలికమ్యూనికేషన్ సర్వీస్లో పెట్టుబడుల విషయంలో, సైంటిఫిక్ పబ్లికేషన్స్, ఈ జర్నల్స్ పబ్లికేషన్స్లో ఏఐ వినియోగము, ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎగుమతుల విషయము, ఈ కామర్స్ లెజిస్లేషన్, ఈ కామర్స్కి సంబంధించిన చట్టాల విషయంలో మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. ఇది మనకి సరిపోతుంది నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ రిపోర్ట్ 2025. గుర్తుపెట్టుకోండి, అమెరికాకు చెందిన పోర్టలన్స్ ఇన్స్టిట్యూట్ సంస్థ విడుదల చేస్తుంది. నెక్స్ట్ వన్, ఢిల్లీ ఖేల్ మహాకుంభ్ బ్రాండ్ అంబాసిడర్గా భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్. ఢిల్లీ గవర్నమెంట్ ఫిబ్రవరి 13న ఒక ఖేల్ మహాకుంభ్ని ప్రారంభించబోతోంది. ఖేల్ మహాకుంభ్ అంటే స్పోర్ట్స్ని డెవలప్ చేయాలి, క్రీడలను అభివృద్ధి చేయాలని చెప్పేసి భారీ స్థాయిలో ఒక క్రీడల పోటీని ఢిల్లీ ఖేల్ మహాకుంభ్ని ప్రారంభించబోతోంది. ఫస్ట్ ఎడిషన్, ఇది తొలిసారిగా నిర్వహించబోతోంది ఢిల్లీ. మరి ఇప్పుడు దీనికి బ్రాండ్ అంబాసిడర్గా, ప్రచారకర్తగా భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ గారిని నియమించడం జరిగింది. సో ఈయన ఏం చేస్తాడంటే ఈ గ్రాస్ రూట్ ఏరియాస్లో, ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో టాలెంట్ని గుర్తించడము, టాలెంట్ని ఐడెంటిఫికేషన్ చేసే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. సో మరి ఈ ఢిల్లీ నిర్వహించబోయే ఢిల్లీ ఖేల్ మహాకుంభ్లో 7 స్పోర్ట్స్ ఆటల పోటీలు జరగబోతున్నాయి. 7 రకాల గేమ్స్: కబడ్డీ, ఫుట్బాల్, అథ్లెటిక్స్, రెజ్లింగ్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్క్వాష్. సుమారుగా 20,000 ప్లేయర్స్ పైగా అటెండ్ కాబోతున్నారు ఢిల్లీ నుంచి. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా గారు లాంచ్ చేయబోతున్నారు. ఇక ఈ ఈవెంట్లో భాగంగా గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా బాగుంటుందండి. మనకి ఇది అవసరం లేదు బట్ ఎనీవే టీమ్ ఈవెంట్స్లో ఎవరైతే గోల్డ్ మెడల్ సాధిస్తారో వాళ్ళకి 1,75,000, సిల్వర్ మెడల్ సాధించే వాళ్ళకి 1,51,000, బ్రాంజ్ మెడల్ సాధించే వాళ్ళకి 1,31,000. ఇక వ్యక్తిగత విభాగంలో అంటే ఒక్కొక్క సింగిల్ పర్సన్కి ఇచ్చే అవార్డ్స్, ఇండివిజువల్ ఈవెంట్స్లో గోల్డ్ మెడల్ విన్నర్స్కి 11,000, సిల్వర్ మెడల్ విన్నర్కి 9,000, బ్రాంజ్ మెడల్ విన్నర్కి 7,000 రూపీస్. అంతెందుకండి, మనం క్రీడల్ని బాగా ప్రోత్సహించాలి అని చెప్పేసి ఇటీవల లాంచ్ చేసిన నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2025 స్పోర్ట్స్ని ఒక ఎకానమీగా గుర్తించింది. స్పోర్ట్స్ ఎకానమీగా అంటే ఏంటి? క్రీడల్ని మనము అభివృద్ధి చేయాలి, స్పోర్ట్స్ టూరిజంని అభివృద్ధి చేయాలి, క్రీడల్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలి. ఎట్లా ప్రోత్సహిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ బ్యాట్లు తయారు చేసే కొన్ని ఇండస్ట్రీలు ఉంటాయి జమ్మూ కాశ్మీర్లో. మరి అటువంటి ఇండస్ట్రీలకు కనుక ప్రజల్ని తీసుకొని వెళ్ళగలిగితే అక్కడ టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది. దాన్నే స్పోర్ట్స్ ఎకానమీ అంటారు. స్పోర్ట్స్ని కేవలం ఒక ఆటగా చూడటం లేదు. ఇప్పుడు నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2025 ప్రకారం స్పోర్ట్స్ ఎకానమీగా కూడా గుర్తింపు ఇవ్వడం జరిగింది. సో ఆ స్థాయిలో స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ పెరుగుతోంది. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ సైన్స్లో మహిళలు మరియు బాలికల దినోత్సవం. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 11న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్గా సెలబ్రేట్ చేసుకుంటారు. యునైటెడ్ నేషన్స్ నిర్వహిస్తుంది. అంటే ఏంటి? సైన్స్ రంగంలో ఉమెన్ని, గర్ల్స్ని, ఈ సైన్స్ రంగంలో మహిళల పాత్రను, బాలికల పాత్రను పెంపొందించాలి అన్న ఉద్దేశంతో ముఖ్యంగా స్టెమ్ కోర్సెస్, స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఈ విభాగాలలో ఉమెన్ యొక్క పార్టిసిపేషన్, మహిళా శాస్త్రవేత్తల్ని బాగా తయారు చేయాలన్న ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తారు. ఫస్ట్ టైం ఐక్యరాజ్య సమితి 2015లో నిర్వహించింది. మరి థీమ్ వచ్చేసి ఇయర్ థీమ్ 2026 ఏఐ, సోషల్ సైన్స్, స్టెమ్ మరియు ఫైనాన్స్లను సమన్వయం చేయడం, మహిళలు మరియు బాలికల కోసం సమగ్ర భవిష్యత్తులను నిర్మించడం.
సినర్జైజింగ్ AI, సోషల్ సైన్స్, స్టెమ్ అండ్ ఫినాన్స్, బిల్డింగ్ ఇన్క్లూజివ్ ఫ్యూచర్స్ ఫర్ ఉమెన్ అండ్ గర్ల్స్. అంటే ఏంటి? ఈ మహిళలు బాలికల భవిష్యత్తును అద్భుతంగా మనము తీర్చిదిద్దాలి అంటే ఈ స్టెమ్ కోర్సుల్ని ఉపయోగించుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకోవాలి, ఫైనాన్స్ వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాలి అన్న అర్థం వస్తుందండి. థీమ్ డజంట్ మ్యాటర్ అండి. ఇట్లాంటి ప్రతిదాన్ని మనం థీమ్ గుర్తుపెట్టుకోలేము, గుర్తుపెట్టుకోకూడదు కూడా. ఏవో ఇంపార్టెంట్ డేస్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఉంది, దానికి థీమ్ గుర్తుపెట్టుకోవాలా. కానీ ఇలాంటివి చూపించడం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనం చెప్పలేం. డిఎస్సి, రైల్వేస్ లాంటి ఎగ్జామ్లలో పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు. మనకి వీలైనంత వరకు గుర్తుపెట్టుకోవాలా. అది మన రివిజన్స్ పైన ఆధారపడి ఉంటుంది. మనం గుర్తుపెట్టుకుంటామా లేదా అనేది మనం చేసే రివిజన్స్ పైన ఆధారపడి ఉంటుంది. సో థీమ్. సో ఇక్కడ స్టెమ్కి అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి: సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. అనదర్ ఇంపార్టెంట్ డే అంతర్జాతీయ అరేబియన్ చిరుతపులి దినోత్సవం. ఇది యాక్చువల్లీ February 10th అండి, అంటే నిన్ననే అంతర్జాతీయ అరేబియన్ చిరుతపులి దినోత్సవం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద అరేబియన్ లెపర్డ్. ఇక్కడ లెపర్డ్ అంటే ఒక రకమైన చిరుతపులి లాంటిదే. లెపర్డు, చీతా ఇవన్నీ ఒకలాంటివే. మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో 7 రకాల బిగ్ క్యాట్స్ ఉంటాయి. 7 రకాల పెద్ద పిల్లులు: టైగరు, లయను, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, పూమా, జాగ్వార్. 7 టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి. మరి లెపర్డ్లో స్నో లెపర్డ్ ఉంది, ఇండియాలో ఉంటుంది, ముఖ్యంగా లడక్ ఆ ప్రాంతంలో మంచు చిరుతపులి. మరి అరేబియన్ లెపర్డ్ అంటే ఏంటి? అరేబియన్ లెపర్డ్ ఇది సౌదీ అరేబియా, యెమెన్, అరేబియా ప్రాంతం, అరేబియా పెనిన్సులా ప్రాంతంలో ఇది ఉంటుంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి బయోడైవర్సిటీ, జీవ వైద్యం పాయింట్ ఆఫ్ వ్యూలో అరేబియన్ చిరుతపులి గురించి తప్పకుండా తెలుసుకోవాలా. ఈ అంతర్జాతీయ అరేబియన్ చిరుతపులి దినోత్సవం February 10 అని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. దీని IUCN స్థితి క్రిటికల్లీ ఎండేంజర్డ్, తీవ్రంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. మరి దీని సైంటిఫిక్ నేమ్ కూడా చాలా ఇంపార్టెంట్. శాస్త్రీయ నామము ప్యాంథెరా పార్డస్ నిమర్. ప్యాంథెరా పార్డస్ నిమర్. మరి దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. జనరల్గా ఒక టైగరు, లయను అంటే కొన్ని 100 కేజీలు బరువు ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. కానీ ఇది లెపర్డ్, చిరుతపులిలో అత్యంత చిన్న చిరుతపులి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మగ చిరుతపులి అయితే, మగ అరేబియన్ లెపర్డ్ అయితే 30 నుంచి 40 కేజీలు ఉంటుంది. ఫీమేల్ అరేబియన్ లెపర్డ్, ఆడ అరేబియన్ లెపర్డ్ అయితే 25 నుంచి 35 కేజీలు ఉంటుంది. అంటే ఒక మనిషి కంటే తక్కువ బరువు. స్మాలెస్ట్ లెపర్డ్ సబ్ స్పీషీస్. సో ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ డే అయితే చాలా ఇంపార్టెంట్. ఇక ఇవాటి క్వశ్చన్ అండి, మనం ఇటీవల డిస్కస్ చేసుకున్న టాపిక్ స్వచ్ఛతా పక్వాడా 2025లో అత్యంత పరిశుభ్రమైన ప్రధాన ఓడరేవుగా ఏది నిలిచింది? క్లీనెస్ట్ మేజర్ పోర్ట్ ఆఫ్ ద ఇయర్ అట్ స్వచ్ఛతా పక్వాడా 2025 మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, ఇటీవల ఢిల్లీ పోలీసులు ఆన్లైన్ థ్రెట్స్, ఆన్లైన్ బెదిరింపులు, ఆన్లైన్లో ఎవరైతే వెపన్స్తో ఫోటోల్ని పోస్ట్ చేస్తూ ఉంటారో, ఆయుధాలను కలిగి ఉన్న ఫోటోల్ని పోస్ట్ చేసి ఆన్లైన్లో తిడుతూ ఉంటారు, బెదిరిస్తూ ఉంటారు, ఆన్లైన్ అబ్యూస్, వాటిని కంట్రోల్ చేయడం కోసం ఢిల్లీ పోలీసులు లాంచ్ చేసిన ఆపరేషన్ శస్త్ర. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. బయోఫాక్ 2026 జర్మనీ. ఇండియా సీషెల్స్ జాయింట్ డివిజన్ డాక్యుమెంట్ సెసెల్. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారిపై అవిశ్వాస తీర్మానం. ఇది మేబీ March 9th ఈ యొక్క తీర్మానము చర్చకు వచ్చే అవకాశం ఉందండి. లఖ్పతి బిటియా యోజన ఢిల్లీ. అస్సాంకు $182 మిలియన్ అమెరికన్ డాలర్స్ రుణాన్ని ఆమోదించిన ADB. 2026-27లో భారతదేశ GDP వృద్ధి రేటు 6.4%. మూడీస్. న్యూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026. కేరళలో కొత్త డ్రాగన్ ఫ్లై జాతి లిరియోథెమిస్ కేరళెన్సిస్. దక్షిణ కొరియా అమెరికా సంయుక్త వైమానిక వ్యాయామం బడ్డీ స్క్వాడ్రన్ ఏరియల్ ఎక్సర్సైజ్. జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డ్ 2026 తెలంగాణ. కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ 2025. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2025. ఢిల్లీ ఖేల్ మహాకుంభ్ బ్రాండ్ అంబాసిడర్గా భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్.
ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ February 11th. అంతర్జాతీయ అరేబియన్ చిరుతపులి దినోత్సవం February 10th. That's it. These are today's current affairs. We'll meet you tomorrow and thank you everyone.